తరపున మనం విజయోత్సవాలు చేసుకుంటున్నాం. 9 నెలల్లో వచ్చిన ఎన్నిక. ఓసారి ఎన్నికలు చరిత్ర తిరగరాస్తా ఉంటాం. 2024లో జరిగిన ఎన్నికలు మీరు ఒక్కసారి చూస్తే చరిత్రలో 57% ఓటుతో 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. అది ఒక చరిత్ర. 9 నెలల తర్వాత ఈ రోజు మీరు చూస్తే 2 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు మనం పోటీ చేస్తే 2 గెలిచామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా వేదిక పైనుండే 3 పార్టీలు 2 అభ్యర్థులకి మనం సహకరించాం. మొదటి ఓటు, రెండో ఓటు ఏమన్నాం, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఓట్లేస్తారు, ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది. కానీ పట్టభద్రులు చూస్తే నాకెంత గర్వకారణంగా ఉందంటే మొట్టమొదటిసారి చూస్తున్నా రెండో ఓటు లెక్కయ్యకుండా ఘంటాపదంగా గెలిచారు 2 అభ్యర్థులు కూడా. నిన్న మొన్న చూస్తున్నాం. నేను ఒక మాట చెప్పాను, నాకు అక్కడక్కడ కంప్లైంట్లు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ఎన్డీఏ నాయకులు ఒకరిద్దరు అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. మీరు పని చేయాల్సింది ఎన్డీఏ నాయకులకు పని చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. దీంట్లో నష్టం లేదు. అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, ప్రజలందరికీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది, సుపరిపాలన ఉంటుంది. ఆ రాజకీయ సుపరిపాలనలో భాగస్వాములు ఎన్డీఏ నాయకత్వాన్ని మరొకసారి స్పష్టం చేస్తున్నా. ఒక ట్రస్ట్ బోర్డు ఉంది, ఎన్డీఏ నాయకులు ఉంటారు. ఒక కార్పొరేషన్ ఉంటుంది, లేదంటే ఇంకొక దగ్గర ఉంటాం.